పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక సమర్పించింది సిఐడి. నిందితుడు రవికుమార్ ఆస్తులపై ఏసీబీ తన నివేదికను అందజేసింది. నివేదికను తమ ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్కు హైకోర్టు ఆదేశించింది. సంబంధిత నివేదికలను అందజేసేలా ఆదేశాలివ్వాలని రవికుమార్ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఆయన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక సమర్పించింది సిఐడి. నిందితుడు రవికుమార్ ఆస్తులపై ఏసీబీ తన నివేదికను అందజేసింది. నివేదికలను తమ ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్కు హైకోర్టు ఆదేశించింది. సంబంధిత నివేదికలను అందజేసేలా ఆదేశాలివ్వాలని రవికుమార్ తరపు న్యాయవాది వాదించారు. అయితే ఆయన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. ఇక సిఐడి నివేదికకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, సిఐడి ఈరోజు పరకామణి కేసుకు సంబంధించి ఈ నిందితుడు ఎవరైతే రవికుమార్ ఉన్నాడో ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు ఎంత మేరకు ఉన్నాయి, ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ జరిగిందనే దాని మీద ఒక సంపూర్ణమైనటువంటి నివేదికను హైకోర్టుకు సమర్పించడం జరిగింది. దాని మీద ఈరోజు విచారణ జరిగింది. తర్వాత దీనికి సంబంధించి ఒకసారి మనం పూర్వపరాలు పరిశీలిస్తే గనక అప్పట్లో ఇది 2023 ఏప్రిల్లో ఈ పరకామణికి సంబంధించినటువంటి కేసు, అంటే అతను దొంగతనం చేస్తూ రవికుమార్ సీసీ కెమెరాలో దొరకడం జరిగింది. దాన్ని అప్పుడు పట్టుకున్నటువంటి ఏబీఎస్ఓ సతీష్ కుమార్ అనాథాస్పదంగా మృతి చెందడం అయితే దాంతో ఒక పెద్ద సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ ప్రస్తుతం ఆయన మృతి చెందే సమయానికైనా రైల్వేస్ లో సీఏగా పనిచేస్తున్నాడు. రెండవసారి అతను ఈ విచారణకు విచారణకు హాజరవుతేందుకు వెలుతూ పెడుతూ ఈ దుర్ఘటన జరిగిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి మనం ఈ విజిలెన్స్ తర్వాత దీనికి సంబంధించినటువంటి విజిలెన్స్ అంటే టీటీడీ విజిలెన్స్ అధికారులు అయితేనేమి, తర్వాత నాటి చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి, అలాగే నాటి ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి, తర్వాత మాజీ చైర్మన్ టీటీడీకి సంబంధించినటువంటి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, వీరందరినీ కూడా విచారించడం జరిగింది. మొత్తం 35 మంది దాకా విచారణ చేయడం జరిగింది. తర్వాత 14 కోట్ల రూపాయలు ఈ రాజీ అయ్యేందుకోసం అని చెప్పేసి అప్పట్లో ఈ సతీష్ కుమార్ ఆయన ఫిర్యాదుదారుడు కాబట్టి అతను, తర్వాత రవికుమార్ వీరు లోకాదాల ఎదుట ఈ టీటీడీకి సంబంధించిన పెద్దలందరూ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అయితేనేమి, తర్వాత టీటీకి సంబంధించిన పాలక మండలి సభ్యులు వీరందరూ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత రాజీ కావడం జరిగింది. ఆ రాజీకి సంబంధించినటువంటి లోక్ అదాలత్లో 14 కోట్ల రూపాయలు ఈ రవికుమార్ టీటీడీకి చెల్లించేట్లుగాను, అది విరాళ రూపంలో చెల్లించేట్లుగాను ఒక ఒప్పందం వచ్చిన తర్వాత ఈ లోక్ అదాలత్తో దానికి సంబంధించి రాజీ కావడం జరిగింది. దీనికి సంబంధించిన వ్యవహారంలో అతని వద్ద ఇంకా ఎంతవరకు ఆస్తులు ఉన్నాయి, అతనికి సంబంధించినటువంటి వారైతేనే అతని ఫ్యామిలీ, తర్వాత అతని బినామీలు ఎవరెవరు ఉన్నారు, వీరికి సంబంధించినటువంటి ఆస్తులు మొత్తంగా ఎంత ఉన్నాయని చెప్పేసి ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇంకా పెద్దలకు ఎంత మటుకు దీనికి సంబంధించినటువంటి చెల్లింపులు చేశారనే దాని మీద కూడాను పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేశారు. ఈ నివేదికను తయారు చేసి హైకోర్టులో సమర్పించడం జరిగింది. అయితే ఈ నివేదిక సమర్పించిన తర్వాత దీనికి సంబంధించి చూస్తే గనక ఎంత మేరకు ఈ దీంట్లో నివేదిక ప్రకారం అనేది మటుకంగా స్పష్టంగా తెలియరావాల్సి ఉంది. రిజిస్ట్రార్ దానికి సంబంధించినటువంటి తమకు సబ్జెక్ట్ తెలియాల్సి ఉంటుంది కాబట్టి తమకు అందజేయాలని చెప్పేసి రిజిస్ట్రార్ ఆదేశాలు చేయడంతో అతను రిజిస్ట్రార్కి అందజేయడం జరిగింది. ఈ పరకామణి కేసుకు సంబంధించినట్లు వ్యవహారంలో చూస్తే ఇతను 100 కోట్ల రూపాయలు అతను డాలర్లు మాత్రమే దొంగిలించేటువంటి వాడు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇతను ఎంత మాత్రం ఎన్ని డాలర్లు దీనికి సంబంధించినటువంటి దొంగతనాలు చేశారనేది మటుకు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి మనం చూస్తే ఈ డాలర్లన్నీ కూడాను అతను బినామీ పేర్ల మీద కొంత ఆస్తులు కూడబెట్టడం అయితేనేమి, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద అయితేనేమి, తనకు కావలసిన వారి వద్దందరూ కూడాను సేఫ్ జోన్ లో పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విచారణ అంతా కూడా హైకోర్టు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నివేదికను తమకు కూడా అందజేయాలని చెప్పేసి రవికుమార్ తరపు సీనియర్ న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అంటే నివేదిక సంబంధించిన వివరాలు ఏమేమి ఉన్నాయని మటుకు తమ
ఎందుకంటే నిందితుడు తమ క్లయింటే కాబట్టి తెలియజేయాలంటే దానికి కోర్టు తోసిపుచ్చింది. తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడాను ఇంకా దీనికి సంబంధించిన వ్యవహారం అన్నింటినీ కూడాను పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. ఒకవైపు సిట్టు కూడా దర్యాప్తు చేస్తూ ఉంది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేయడం జరిగింది. ఈ నివేదికలో ఎంత మేరకు ఉండాలని మటుకు ఇంకా స్పష్టం రావాల్సింది. ఎంత మేరకు నివేదికలో అతని వద్ద ఆస్తులు ఉన్నాయి, తర్వాత ఎంత మేరకు ఎక్కడెక్కడ ఆ బినామీ పేరు మీద పెట్టాడు, అక్రమాస్తులు ఎంత సంపాదించాడు, దొంగతనం చేసింది ఎంత అనే మటుకు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. అయితే బయట ఉన్నటువంటి ప్రచారం చూస్తే ఇంకా దాదాపు ఒక 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు అన్ని కూడాను అతనికి సంబంధించిన వాళ్ళ వద్ద బంధువులు, కుటుంబ సభ్యులు, బినామీల పేర్లు ఉన్నాయని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది. అయితే ఈ నివేదికను నిందితుడు రవికుమార్కు అందజేసేందుకు చేసిన విజ్ఞప్తిని అయితే కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్.